Guys, welcome back to my channel. ఆల్రెడీ క్లాస్ 1 అయింది కదా, ఇది క్లాస్ 2 అనమాట. సో క్లాస్ 1లో మనం బేసిక్ అంటే మనం ఏం నేర్చుకుంటాం, సిల్క్ థ్రెడ్ అన్నది ఏంటి అన్నది చూసాం కదా. సో ఇది వచ్చి క్లాస్ 2. క్లాస్ 2లో మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటి, బేసిక్ మెటీరియల్ ఏంటి అన్నది చెప్తాను. సో ఫస్ట్ వచ్చి అయితే ఇవి నార్మల్ బ్యాంగిల్స్ అనమాట, అంటే రౌండ్గా ఉంటాయి బ్యాంగిల్, మీరు చూస్తున్నారు కదా. సో ఇది రౌండ్ బ్యాంగిల్స్ అండ్ ఇవి వచ్చి ఫ్లాట్ బ్యాంగిల్స్ అనమాట. సో మీకు డిఫరెన్స్ అర్థమవుతూ ఉండొచ్చు, రౌండ్ బ్యాంగిల్ అండ్ ఫ్లాట్ బ్యాంగిల్. సో అండ్ బ్యాంగిల్స్ వచ్చి వీటిలో ఏంటంటే 1 కట్, 2 కట్, 4 కట్, 6 కట్ అవన్నీ సైజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది వచ్చి 1 కట్ బ్యాంగిల్. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చి 2 కట్, ఇది వచ్చి 2 కట్. అండ్ ఇవి వచ్చి 4 కట్. 6 కట్ అంటే ఎక్కువ ఎవరు యూజ్ చేయరు. 6 కట్ వచ్చి థ్రెడ్ వ్రాపింగ్కి మాత్రమే యూజ్ చేస్తాం, అంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవటానికి మాత్రమే 6 కట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. సో ఇవైతే బ్యాంగిల్స్ వచ్చి 2 టైప్స్ ఉన్నాయి, ఫ్లాట్ అండ్ నార్మల్ బ్యాంగిల్. నెక్స్ట్ వచ్చి సిల్క్ థ్రెడ్స్ అనమాట. సిల్క్ థ్రెడ్స్ కూడా చాలా సిల్క్ థ్రెడ్స్లో కూడా చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. సో నేను యూజ్ చేసి వచ్చేదైతే ఇది అనమాట. నాకు చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ ఇది వచ్చి మనకి హోల్సేల్లో తీసుకుంటే 15 రూపీస్ 16 అలా పడుతుంది. మనం సింగిల్ థ్రెడ్ వైజ్గా తీసుకున్నామంటే 20 రూపీస్ అలా తీసుకుంటారు. అండ్ బ్యాంగిల్స్ బాక్స్ వచ్చి కూడా ఫ్లాట్ బ్యాంగిల్సే ఒక 130, 135 అలా తీసుకుంటారు. రౌండ్ బ్యాంగిల్స్కి వచ్చి 125, 126 అలా ఉంటుంది అనమాట బాక్స్ ప్రైస్ వచ్చి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ, ఇది తెలుసు కదా. అండ్ ఇప్పుడు వీటిల్లోనే కోన్ టైప్గా కూడా వస్తున్నాయి. సో దీని మీద అయితే 17 రూపీస్ ఉంది ప్రైస్, 17 ఉంది. బట్ మనం ఇది హోల్సేల్లో తీసుకున్నామంటే 15 రూపీస్కు 14 రూపీస్కి అయితే ఇది వచ్చింది ఫ్యాబ్రిక్ గ్లూ. అండ్ ఇది వచ్చి మెటాలిక్ గ్లూ B7000. ఇదైతే నేను దీని మీద అయితే ప్రైస్ లేదు. నేను ఇది 110 ml వచ్చి 90 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. సో గ్లూస్లో కూడా 2 టైప్స్. ఇది ఏంటంటే ఎక్కువగా మనం ఇప్పుడు 3D డిజైన్స్ వస్తున్నాయి కదా, సో వాటికైతే ఇది మనం బాగా యూజ్ చేయొచ్చు ఈ గ్లూని దీనికన్నా. సో ఇది వచ్చి అయితే 15 రూపీస్ అలా పడుతుంది హోల్సేల్, మనం సింగిల్గా అయితే 17. అండ్ ఇది వచ్చి నేను 90 రూపీస్కి అయితే కొన్నాను హోల్సేల్ దాంట్లో, మరి బయట ఎంతో నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చి అయితే చైన్. ఈ చైన్ అన్నది నేను ఇలా సెట్ వైజ్గా తీసుకున్నా, ఎప్పుడో తీసుకున్నాను. సో నాకు దీని ప్రైస్ అయితే అంతగా గుర్తు లేదు. సో నెక్స్ట్ వచ్చి స్టోన్ చైన్ వచ్చి ఇది కూడా నాది ఎప్పుడుదో, ఇది వైట్ స్టోన్ కదా. అండ్ నేను రీసెంట్గా అయితే గోల్డ్ స్టోన్ కొన్నాను, ఒకరికి చేయాలంటే గోల్డ్ స్టోన్ తీసుకున్నా. ఇది వచ్చి అయితే మీటర్ వచ్చి 20 రూపీస్ పడింది నాకు. రింగ్ అయితే ఎప్పుడో కొన్నా, సో నాకు దాని ప్రైస్ గుర్తులేదు. ఇది వచ్చి అయితే మీటర్ 20 రూపీస్. స్టోన్ చైన్ కానీ పర్ల్ చైన్ కానీ బాల్ చైన్ మరి అంతా కాదు, నాకు గుర్తులేదు, ఐడియా లేదు. నెక్స్ట్ వచ్చి సిజర్. నేనైతే సిజరే యూజ్ చేస్తాను. కట్టర్ ఉంటుంది, ఆ కట్టర్ వచ్చి 20 రూపీస్ 25 రూపీస్ ఉంటుంది. సో నేనైతే నార్మల్ సిజరే యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి బీట్స్. సో బీట్స్ అయితే బీట్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. సో నేను బీట్స్ వచ్చి నెక్స్ట్ టైం వీటికంటూ స్పెషల్గా వీడియో చేస్తాను. సో వీటి ప్రైస్ వచ్చేసరికి 10 గ్రామ్స్ వచ్చి 20 రూపీస్ పడుద్ది. ఒకవేళ ఇంకా రేర్గా దొరికే బీట్స్ అయితేనే కొంచెం ప్రైస్ ఎక్కువ పడుద్ది. ఇవైతే నార్మల్గా వచ్చి 10 గ్రామ్స్ వచ్చి 20 రూపీస్ అయితే నాకు పడుతుంది. మనం హోల్సేల్లో తీసుకున్నామంటే ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మనం గోల్డ్ బీట్స్, మనం గోల్డ్ చేస్తాం కదా, సిల్వర్ బీట్స్, గోల్డ్ బీట్స్ ఇవి అంతే 10, అంటే వాటి మీద కొంచెం అంటే 20 గ్రామ్స్ వచ్చి 20 రూపీస్ అలా పడుతుంది అనమాట. సో బేసిక్ మెటీరియల్ అయితే ఇవి ఉన్నాయంటే చాలు, మనం నేర్చుకోవటానికైతే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇంకా వీటికి మించి అంటే ఇంకొంచెం పికాక్స్ అని
నెక్స్ట్ లక్ష్మీ కాసులు వీటికి ఉన్నాయంటే మనం ఇంకొంచెం మన బ్యాంగిల్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ మెటీరియల్ ఉంటే చాలు. ఆల్మోస్ట్ నేను ప్రైజెస్ కూడా చెప్పాను. అంటే హోల్సేల్కి రిటైల్కి కూడా డిఫరెన్స్ ఉంటాయి కదా, సో దాన్ని బట్టి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఎన్ని స్టాండ్స్ తీసుకుంటే మనకి బ్యాంగిల్కి సరిపోయిద్ది, ఏ సైజ్కి ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, బాయ్.